పీకల లోతు వరకు నీరు ఎక్కడ డ్రైనేజీ ఉందో తెలియదు. అడుగు తీసి అడుగేయాలంటే ఎంతో రిస్క్తో కూడిన పని. ఇది విజయవాడలోని పలు కాలనీలో నెలకొన్న దుర్భర పరిస్థితి. అసలు విజయవాడకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో బిగ్ టీవీ ప్రతినిధులు మల్లికార్జున్, రాజు ఎక్స్క్లూజివ్గా అందిస్తారు. గత 3 రోజులుగా కూడా విజయవాడ వాసులంతా వరదల్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు ఎటు కదలలేనటువంటి వాతావరణం అయితే ఉంది. మనం చూడొచ్చు విజయవాడ ప్రజలకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, దుర్భర పరిస్థితి వస్తుందని బహుశా ఎవరు ఊహించుండరు. ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈవేళ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి. కనీసం తినడానికి తిండి లేదు. అధికారులు ఎవరన్నా వస్తారు, లేదా ఎవరన్నా హెల్ప్ చేస్తారు, ఏదైనా తినడానికి ఇస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఏ ఇంట్లో కొంచెం తినడానికి ఉన్నా కానీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకి, అదేవిధంగా పసిపిల్లలకి ఖచ్చితంగా పాలు అనేది అవసరం. అవన్నీ లేకపోవడం చేత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము చూస్తున్నాం కదా, ఉదయం నుంచి ఇంచుమించుగా ఒక మెడ వరకు పీకల లోతులో ఉన్నటువంటి వాటర్ కొంచెం ఫ్లో అయితే తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు మా విజయవాడ ప్రతినిధి మల్లికార్జున్ ఉన్నారు. అంటే 4 రోజుల నుంచి కూడా ఈ వరదకు సంబంధించినటువంటి వాతావరణాన్ని ఓ పక్క నుంచి రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అసలు గ్రాడ్యువల్గా ఎలా పెరుగుతూ వచ్చిందో, అసలు ఇంత వస్తుందని మీరు ఏమైనా ఊహించారా? అసలు ఇంత వరద అనేది ఎవరు ఊహించలేదు. విజయవాడ వాసులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఈ వరదకు సంబంధించి 40 సంవత్సరాల్లోనే ఇలాంటి వరద అనేది రాలేదనే విషయం కూడా స్వయంగా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా మనకి ఈ వరదంతా కూడా బుడమేరుకు సంబంధించి వరద, ఆ బుడమేరు కాలంలోంచి వెళ్లాల్సిన వరద అనేది బయటికి ఇలా విజయవాడ నగరం పైకి రావడం అనేది, అసలు బుడమేరు నుంచి సవ్యంగా వెళ్ళిపోవాల్సినటువంటి వరదంతా కూడా ఎందుకు ఈ విధంగా ఓళ్ల మీద పడిపోయి మొత్తం విజయవాడ నగరాన్ని ముంచేసినటువంటి పొజిషన్ అవుతుంది? అంటే ఆక్రమణలో ఉండడం వలన ప్రధానంగా అదే. ఎందుకంటే బుడమేరు కాలువ అనేది గత పాలకులు కానీ ఎవరైనా కూడా చాలా దూరదృష్టితో కూడా దాన్ని బుడమేరు కాలువను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రావాల్సిన మొత్తం కూడా, అంటే దాన్ని ఏర్పాటు చేసేటప్పుడే ఆ మొత్తం కట్ట కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల కాలంలో బుడమేరు మొత్తం కూడా కట్ట అనేది కూడా కొంత ధ్వంసం అయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. కొంతమంది స్థానికులు కూడా మనకి సమాచారం అందించిన పరిస్థితి కూడా ఉంది. అంటే దాదాపుగా చూస్తే 2009 తర్వాత ఇంత పెద్ద వరద ఎక్కడా లేదు. ఒకవేళ కృష్ణానది పొంగినా కూడా 1 టౌన్ ఈ ప్రాంతాలే కొంతవరకు మునుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే అజయ్ సింగ్ నగర్తో సహా మొత్తం చూస్తే దాదాపు లక్షల మంది నిరాశ్రయాలుగా, కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి పొజిషన్ అయితే కనపడుతుంది. అది ఈ 4 రోజుల్లో గ్రాడ్యువల్గా వరద పెరిగినటువంటి విధానం ఎలా ఉంది? అసలు వరద అనేది మేజర్గా చెప్తా ఉన్నాం కదా, బుడమేరు కాలువ ఏదైతే ఉందో దాంట్లోంచి వెళ్లాల్సిన వరద అనేది ఆక్రమణలకు గురవటం, కబ్జాలకు గురవటం, దీనివల్ల ప్రధానంగా అక్కడున్న వరద నీరు అనేది కాలువలోంచి వెళ్లాల్సిన వరద నీరు నగరం మీదకి వచ్చేసింది. ఈ నగరం మీదకి రావటం వల్ల ఇంకోటి ప్రధాన కారణం కూడా చెప్పుకోవచ్చు, డ్రైన్స్ వ్యవస్థ అనేది ఇక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. డ్రైన్స్ వ్యవస్థ అనేది క్లీనింగ్ లేని పక్షం కూడా కనిపిస్తూ ఉంది. గత 5 సంవత్సరాల నుంచి డ్రైనింగ్ వ్యవస్థను ఎవరు పట్టించుకోలేదు అనేది కూడా వాస్తవ విషయం. అది ఆ పట్టించుకోలేని కారణం పోవాలనే ఇలాంటి వ్యవస్థ వచ్చిందనేది కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా దాంతోపాటు కూడా పూర్తిగా అపార్ట్మెంట్ వాసులు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇదంతా మనం చూసుకుంటూ వెళ్తే అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళే కనీసం కిందకి కూడా రాలేనటువంటి, మనం చూస్తున్నాం కదా, వస్తున్నటువంటి వాళ్ళు అంటే జనాలే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పసిపిల్లల్ని, అదేవిధంగా ముసలి వాళ్ళనే తీసుకురావడం కాదు, ఇంట్లో పెంచుకుంటున్నటువంటి ఇలాంటి వాళ్ళ పేరు పెట్టుకుని ముద్దుగా పెంచుకునే కుక్కలను కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరింత సమాచారం ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఇది చూస్తామని ఉన్నారు కదా, ఓ పక్క నుంచి ఏదైతే వరదకి సంబంధించి బాగా మగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాలనీలోకి లోపలికి వెళ్లే కొద్దీ ఉంది. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ వరద అనేది ఉధృతి అనేది ఇట్టించి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే మెయిన్గా మనకు బుడమేరు కాలువ అనేది ఈ పైనుంచి వస్తూ ఉంటుంది. బుడమేరు కాలువ స్టార్ట్ అయింది ఇట్నుంచే కాబట్టి బుడమేరు కాలువ పైనుంచి కట్టలు తెగిపోవడంతో కూడా పూర్తిగా ఈ మొత్తం ఈ అజిత్ సింగ్ ఏదైతే మనం సింగనగర్ చెప్తా ఉన్నామో, సింగనగర్ ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్ కూడా ఈ వాతావరణం అంతా ఉంది. ఈ మొత్తం కూడా ఈ వాటర్ అనేది ఇటు నుంచి స్టార్ట్ అయిన పరిస్థితి కనిపించింది. ఏదైతే ప్రధానంగా మనం స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారో, ప్రధానమైన ఆరోపణలు బుడమేరు కొంత ఏదైతే ఉందో ఆక్రమణలకు గురవడం, కబ్జాలకు గురవడం, ఆ కట్ట మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆ ధ్వంసమైన పరిస్థితి ఇది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇట్లాగా స్థానికులు కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికులు మొత్తం కూడా పూర్తిగా కూడా కర్రలు, ఇట్లాగా ఫ్యామిలీతో పాటు కర్రలు పట్టుకొని స్వయంగా కూడా వాళ్ళు వాళ్ళ ప్రాణాలని రక్షించుకునేందుకు, వాళ్ళకి సహాయ చర్యలు చేసేందుకు కూడా బయటికి రాని పక్షంలో వాళ్ళే స్వయంగా ఆదరు వాళ్ళ పాపను ఏ విధంగా ఇట్లా ఎక్కించుకొని మరి పైకి తీసుకొని వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నీళ్ళల్లో తమ ప్రాణాలు అనేవి అరిచేతిలో పెట్టుకొని మరి ఈ వరద ప్రాంతంలో నుంచి కూడా బయటికి వస్తూ వాళ్ళకి సహాయ చర్యలు అందరి పక్షంలో బయటకు వస్తున్నామని
చెప్పి ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఈ వరదలకు సంబంధించి ఇప్పుడు అంటే ప్రధానంగా చూసుకుంటే 30-40 సంవత్సరాల తర్వాత తొలిసారి ఇంత వరద అనేది రావడం జరిగింది. కానీ గతంలో 2009 ఆ సమయంలో కూడా విజయవాడకి మెయిన్ వరద అనేది మరొకటి రావడం జరిగింది. ఆ కాలంలోనే ఆ సమయంలో ఒక ప్రముఖ ఛానల్లో కూడా మన రాజు పనిచేసిన పరిస్థితి. ఆ టైంలో అసలు ఎలా ఉంది విజయవాడ పరిస్థితి అనేది రాజు విషయంలో కూడా తెలుసుకున్నాం. అసలు అప్పుడు పనిచేశారు కాబట్టి ఎట్లా ఉంది అసలు అంటే 2009 ఆ సమయంలో చూస్తే అసలు అంటే 10 లక్షల క్యూసెక్లు అటు కృష్ణానదికి రావడం, కొన్ని ప్రాంతాలు అయితే ముంపుకు గురైనాయి. కానీ ఈ స్థాయిలో బుడమేరికి వంతెన వచ్చింది, అప్పుడు కూడా ఇన్ని పడవలను తీసుకొచ్చారు, అధికారులు ఉన్నారు, ఎన్ని చేసినా కూడా కానీ ఇంత స్థాయిలో మొత్తం నగరాన్ని ముంచేసిన పొజిషన్ అయితే అక్కడ కనిపించట్లేదు. ఒకసారి అక్కడ మనం కూడా చూస్తే వాళ్ళ జనాన్ని చూస్తూ ఉంటే అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి దీనిలో నుంచి బయటపడాలి, ముందు కనీసం 2-3 రోజులు బయటికి వెళ్ళాలి, వరదలు లేనటువంటి ప్లేస్కి వెళ్ళాలి అనేది 2009 వరదల్లో ఉంది. కానీ ఇంత ప్రభావం అయితే చూపించలేదు. కానీ అపార్ట్మెంట్స్లో కూడా ఫస్ట్ ఫ్లోర్లు, సెకండ్ ఫ్లోర్స్ కూడా వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. చెప్తున్నారు ఇక్కడ మేము వచ్చి చూసినా అంటే గతంలో రిపోర్టింగ్ చేసినప్పుడు అప్పుడు విజయవాడకి ఇప్పుడు అంటే ఎన్నో అపార్ట్మెంట్ కల్చర్ అంతా పెరిగిపోయింది. ఎటు చూసినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొంతవరకు చూస్తే మూసేసినటువంటి పరిస్థితి, దారి వాటర్ వెళ్ళడానికి దారి లేదు. అవన్నీ కనపడినటువంటి నేపథ్యంలో చూస్తున్నాం కదా, ఒక ఫ్యామిలీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాడిని అసలు వాళ్ళ పొజిషన్ ఏంటి అడగండి ఒకసారి. ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు, ఎంత దూరం నుంచి వస్తా ఉన్నారు మీరు? అన్నపూర్ణ లాస్ట్ ఇంతవరకు మాకు పడవలు లేవు. అవి ఇచ్చామంటారు, కనీసం తీసుకెళ్తలేదు. మేము ఇప్పుడు రాము, ఎవరు వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తే చెప్పండి మేము చెప్తామని చెప్తున్నారు. గతంలో ఎప్పుడైనా అసలు ఇంత స్థాయిలో వరదలు అసలు ఇంతవరకు మేము చూడలేదు. మేము రీసెంట్గా వచ్చాం ఇక్కడికి, అంతవరకు మాకు తెలియదు. బెజవాడ ఈ స్థాయిలో మునుగుతుంది, ఇంత వరద వస్తుందని వస్తే మేము ముందే వెళ్ళిపోయే వాళ్ళంగా, మేరుకునే వాళ్ళం ముందే మేము. అది ఇంతవరకు పడవలంటూ రాలే, ఒక్కటి తీసుకెళ్ళమంటే లేదంటున్నారు. కూడా ప్రధానంగా తీసుకెళ్ళడానికి కూడా పడవలు సైతం ఇటు రావట్లేదు అనేది చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మనం బిగ్ టీవీ తరఫు నుంచి లోపల అసలు ఏముంది, లోపలికి ఎంత ఇబ్బందులు పెడతా ఉన్నారు స్థానికులు, ఎంతమంది సహాయ చర్యల కోసం వెయిట్ చేస్తున్నారు అనే విషయాన్ని మీకు స్వయంగా చూపించేందుకు నేను రాజుతో కలిసి మల్లికార్జున కూడా మేము వెళ్తా ఉన్నాం. మా కెమెరామెన్లు ఇటు విజయవాడ కెమెరామెన్ సురేష్, అలాగే వైజాగ్ కెమెరామెన్ రాజేష్ కూడా, మొత్తం అరుణ్ కూడా, మేము నలుగురు నుంచి కూడా లోపలికి డేరింగ్ రిపోర్టింగ్ చేయడానికి లోపలికి స్వయంగా వెళ్తా ఉన్నాం. ఇట్లు చూసుకోవచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే అపార్ట్మెంట్స్ కానీ, నివాసాలు కానీ, ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా, మొదటి వరకు కూడా అక్కడ వరకు అంటే 2-3 రోజుల నుంచి వరద అనేది ప్రవాహం వస్తున్న నేపథ్యం కనపడుతుంది. కొద్దిగా ఉదయం నుంచే కొంచెం తగ్గుముఖం అనేది ఇక్కడ పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు కూడా సహాయ చర్యల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నాం. పెద్దగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఎవరూ రాలేదు ఇటు అసలు చూడటానికి కానీ, కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కానీ, ఆహార పొట్లాలు ఇవ్వడానికి కానీ 3 రోజుల నుంచి తమ పిల్లల్ని పెట్టుకొని మరి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ సహాయ చర్యలు అందించడానికి ఎవరు రాలేదనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇవన్నిటి కూడా ఏదైతే బుడమేరు కాలువ ప్రధానంగా ఆక్రమణలకు గురవటం వల్ల నీరు ఎట్టుపోవాలో తెలియక ఇటు మొత్తం ఫోర్స్గా రావటం కూడా, దీనివల్ల ఇంత పెద్ద ఉధృతి అనేది, ఇంత పెద్ద ప్రభావం అనేది, వరద ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం మన రిపోర్టర్ రాజు కూడా అందిస్తూ ఉంటారు మీకు. అంటే ఇక్కడ మేజర్గా చూస్తే ఏ ఇంట్లో నుంచి ఎటు కనీసం ప్రతి ఇంట్లో నుంచి కూడా వీళ్ళందరూ ఇళ్ల పైనుంచే ఫస్ట్ ఫ్లోర్ నుంచే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలో నిలుపుదల చేసిన పార్కింగ్ చేసినటువంటి కార్లు కానీ, బైకులు కానీ, వాళ్ళ వస్తువులు అన్నీ కూడా ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఉధృతంగా బుడమేరు ఇంత ఉధృతి స్థాయిలో బహుశా వీళ్ళందరూ ఎప్పుడు కూడా చూస్తుండరు. ఇంత వస్తున్నా కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేరు. సహాయం అందిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల నుంచి ఒక పక్క నుంచి ఎంతో మంది అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే పోలీసు, ఫైరు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరూ అంటే ఇన్ని లక్షల మందికి ఒక్కసారిగా సహాయం అందించడం కూడా కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ తినడానికి చాలా వరకు కనీసం ఆహార పదార్థాలు కానీ, పాలు కానీ లేవంటూ ఇక్కడ అనేక మంది ఇబ్బందులు గురి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యామిలీ గత 3 రోజుల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. కనీసం బయటికి రావడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో చూస్తున్నాం కదా, ఈ కాలనీలకు సంబంధించి ఇళ్లల్లోనే వాళ్ళు అంతా ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో కనీసం సాయం చేయండి, ఏం చేయాలనేది మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెహికల్స్ కూడా ముఖ్యంగా చూస్తే ఇంత రిమోట్ ఏరియాలోకి అంటే లోపలికి మొత్తం అంతా కూడా మునిగిపోయి కనీసం కార్లు కూడా ఇంచుమించుగా కార్లు మొత్తాన్ని కూడా పాడైపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇంత మునిగిపోయినాయి అంటే వాళ్ళకి అంటే నష్టాన్ని అంచనా వేయడం అనేది ఎవరి తరం కాదు. ఈ వరదలకు సంబంధించి, విజయవాడకు సంబంధించి బెజవాడ వాసులు కూడా ఎప్పుడు దీన్ని చూస్తుండరు. కానీ ఇంత పరిస్థితిలో అసలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు,
అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి వాళ్ళు కానీ చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళు కానీ ప్రజలకి ఎంత ఇబ్బందులు కలుగుతున్నాయి దాన్ని చూపించే ప్రయత్నం అయితే బిగ్ టీవీ టీం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కొంత ఇది చాలా మేము బుడమేరు వాగుకి సంబంధించి వస్తున్నటువంటి వాటర్ ఫ్లోకి ఎదురుగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మా కెమెరా పర్సన్స్ అరుణ్ అదేవిధంగా సురేష్ ఇద్దరు కూడా ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, ఎందుకంటే అది ఎక్కడ ఇబ్బంది కలగకుండా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మల్లికార్జున్, ముఖ్యంగా చూస్తే ఇంత డెవలప్ అయినటువంటి ప్రాంతం ఇది అజిత్ సింగ్ నగర్ అనేసరికి, ఇంత డెవలప్ అయినటువంటి ఏరియాలో కూడా ఇంచుమించుగా ఇక్కడ నడుం పైకే దాదాపుగా 4 అడుగుల పైనే ఇంకా వాటర్ ప్రవహిస్తుంది. ఈ రోజు ఉదయం ఎలా ఉంది, నిన్న ఎట్లా ఉంది? అసలు నిన్న దీనికంటే దారుణమైన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కొంత నిన్న చూపించే ప్రయత్నం అయితే చేశాము, కొంత లోపలికైతే వచ్చిన ప్రయత్నం చేశాము. ఇక్కడ చూసుకుంటే దాదాపుగా కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు, అంటే దాదాపు 10 నుంచి 15 అడుగులు పైకి వాటర్ అనేది నిన్న మనం స్వయంగా చూసిన పరిస్థితి, మనం దాని ద్వారా కూడా చూపించిన పరిస్థితి, బిగ్ టీవీ ద్వారా కూడా ఇక్కడున్న ఆ పరిస్థితులను కూడా చూపించిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ కొంచెం తగ్గుముఖం, అంటే ఉదయం నుంచే ఇది కొంచెం తగ్గుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరుగా సహాయ చర్యల నేపథ్యంలో కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది ఒకవేళ ఇప్పటి నుంచి కనుక ఏమైనా వర్షం కురిస్తే ఇది కంటిన్యూ అవుద్దా, ఇంకా పెరుగుద్దా, లేకపోతే ఇది తగ్గుముఖం ఎలాగ అవకాశం ఉంటుంది? అసలు వర్షం అనేది వస్తే కనుక దీనికంటే దారుణమైన పరిస్థితి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వాన అనేది నిన్న ఒక్కరోజు విజయవాడలో ఒక్కరోజు గత 2 రోజుల నుంచి కురుస్తున్నా కానీ గత ఒక్క రోజు నుంచి కురిసిన వాన 29 సెంటీమీటర్. ఒకసారి ఆగండి, అక్కడ పై నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడాలి, మనకి ఏదైనా చెప్పాలనే ఆలోచన ఉన్నా కానీ వాళ్ళు దిగి కిందకి అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేనటువంటి పొజిషన్. చాలా మంది మనం ఇందాక కూడా చూసాము, అపార్ట్మెంట్ వాసులు లోపల పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు, సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము మాట్లాడతాం, కనీసం ఇక్కడికి ఎవరు రావడం లేదు, చూడడానికి కానీ పట్టించుకోవడానికి కానీ తినడానికి ఏమన్నా ఇవ్వడం సహాయం చేయడానికి ఏ ఒక్కరు కూడా వచ్చినటువంటి పొజిషన్ అయితే లేదు అని మాట్లాడే ప్రయత్నం చేయడానికి ఉన్నా కూడా వాళ్ళు కిందకి దిగలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కిందకి దిగితే అది ఎంత లోతు ఉంటుందో తెలియదు. ఒకటి వాటికి సంబంధించి, అంటే వాళ్ళ ఆ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి సైడ్ ఖచ్చితంగా ఈ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉంటుంది. అవన్నీ ఒకవేళ దిగితే ఎందులో కాలు దిగుతుందనే తెలియదు. పైగా ఈ రోడ్ల మీద కూడా కొన్ని మ్యాన్ హోల్స్ కూడా ఉంటాయి, వాటి నుంచి కూడా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇది మామూలుగా అంటున్నాడు కరకట్టకు సంబంధించి, ముఖ్యంగా చూస్తే ఈ బుడమేరు కరకట్టకి సంబంధించి ఎన్ని చోట్ల గంటలు పడిన పరిస్థితి ఉంది. ఆ వాటర్ అంతా కూడా సిటీ మీద పడడానికి గల రీజన్ ఏంటంటే ఈ సవ్యంగా వెళ్లాల్సింది ఎన్ని చోట్ల గంటలు పడిన అవకాశం ఉంది అసలు? అంటే పూర్తిగా గండ్లు పట్టడం ఒకటే కాదు, పూర్తిగా ఈ కట్ట ఏదైతే ఉందో కట్ట మొత్తం కూడా ఆక్రమణకు గురవడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు ఫ్యూచర్లోనే, అంటే ప్రజాప్రతినిధులు అప్పుడు కానీ పాలకులు కానీ అప్పుడు ఫ్యూచర్ను ఆలోచించి పెద్ద కట్టనే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గతంలో ప్రభుత్వాలు వచ్చే కొద్ది ఈ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలను ఆ పార్టీలను అడ్డం పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆక్రమణలు చేసుకుంటూ పూర్తిగా కట్ట అనేది కనుమరుగు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇదే మేజర్గా కూడా ఇప్పుడు ఆ కట్ట క్లోజ్ అవటం వల్లే మేజర్ అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. కట్ట లోపల నుంచి నీళ్ళు, ఎందుకంటే ఆక్రమణలు చేసే కొన్ని వీళ్ళు లోపలికి మట్టి కానీ ఆ డస్ట్ కానీ మొత్తం వేసుకుంటూ కూడా కాలువని, అనే బుడిమేర కాలువని పూడ్చుకుంటూ కూడా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి. కాలువ అనేది సైజు తగ్గిపోవటం వల్ల ఆ కాలువ లోపల నుంచి వెళ్లాల్సిన వాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ కట్టలేకపోవటం, తెగిపోయిన కారణాల వల్ల ఈ మొత్తం కూడా వాటర్ అనేది ఇటు ఫ్లో అయినట్టు పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే గత 3 రోజుల నుంచి కూడా ఈ వాటర్ అనేది ఫ్లో అవడానికి ప్రధాన కారణం ఆ బుడమేరుకు సంబంధించి ఆక్రమణలకు గురవటం, అలాగే మొత్తం కూడా కబ్జాలకు గురవటం. ఇదే మేజర్ కారణం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు కూడా అంచనా వేస్తున్నారే తప్ప ఎక్కడ ఎలా తెగింది, ఎక్కడి నుంచి ఎలా వాటర్ వస్తుంది అనేది ఈ ప్రధాన ఆక్రమణలకు సంబంధించి తేల్చుకోలేని పరిస్థితిలో కూడా అధికారులు ఉన్నారని కూడా స్థానికులు చాలా ఆరోపణలు కురిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంటే ఓవరాల్గా చూస్తే అటు ఇప్పుడే, అంటే మనం ఈ రోజు విజయవాడకి సంబంధించి ఇంత చూస్తున్నా కానీ అటు చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఎంత చిన్న వర్షం కురిసినా కూడా ఆక్రమణకు గురవడం వల్ల పూర్తి స్థాయిలో ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఇటు విజయవాడ, అటు అమరావతి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం అంతా కూడా, అటు కృష్ణానది పొంగినా కూడా లేదా బుడమేరు కొంచెం వర్షానికి బుడమేరు పొంగినా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియచేయాలి. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయి, ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలి, వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే బిగ్ టీవీ లోపల వరకు వచ్చి ప్రస్తుతం నాతో పాటు మల్లికార్జును, అదేవిధంగా నేను రాజు, కెమెరా పర్సన్స్ సురేష్, అదేవిధంగా అరుణ్ మొత్తం కలిసి ఒక టీమ్గా ఎవరు రానటువంటి రిమోట్ ఏరియాలకైతే ప్రస్తుతం మేమైతే వచ్చాం. ప్రస్తుతం వాళ్ళకి చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లని చివరికి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ప్రస్తుతం చిన్న టైర్లకు సంబంధించినటువంటి ట్యూబుల మీద తీసుకుని ఎవరికి వారే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ రోజు సాయంత్రం వరకు కనుక ఖచ్చితంగా వర్షం కురవకుండా ఉంటే ఈ
వరదలకు సంబంధించినటువంటి ఫ్లో తగ్గే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇదే వర్షం కనుక కంటిన్యూ అయితే పూర్తి స్థాయిలో వరద ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా బెజవాడ మరింత దారుణాన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా మనం కానీ దేవుణ్ణి కోరుకోవాల్సిందే, ఈ వర్షాన్ని ఎక్కడితో శాంతింపజేసి పూర్తి స్థాయిలో వరద అనేది కనుమరుగవ్వాలి, బెజవాడ ప్రజలు కోలుకోవాలని బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ సురేష్, అరుణ్తో మల్లికార్జున్.